నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రధానమైంది ఎస్సీ వర్గీకరణ అంశం. సో దీంతో మాలమాదిగల మధ్య ఒక రకమైన వైరుధ్యం కనబడతా ఉన్నది. సో ఇటువైపున ఒక చర్చ, ఇంకో వైపున ఇంకొక చర్చ, ఇట్లా ఒక కొట్లాటలాగా వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో ఇది క్రియేట్ చేసింది నాయకులనే చెప్పాలి. ప్రజల మధ్యలో ఎలాంటి వైరుధ్యాలు లేవు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. సో మరి ఈ ఇష్యూ ఎందుకు ఈ రకంగా దారితీసింది, కారణాలు ఏంటి? ఒకవైపున మాలల్లో ఉన్న కొంతమంది ఏమో వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఇది రాజ్యాంగబద్ధంగా జరగాలని కొంతమంది చెప్తున్నారు. ఈ రకంగా జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో ఎట్లాగైతే దాన్ని కొట్టేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగబోతున్నది అన్నది ఒక చర్చ. మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ ఇటువైపున ఉన్న సంఘాలు మాత్రం ఏ ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వర్గీకరణ దీంతో సాధ్యం అవుతుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో అసలు ఇద్దరిది తప్పే అని కొంతమంది బయలుదేరారు. అందులో ప్రధానంగా మాదిగ జేఏసీ వ్యవస్థాపకులుగా ఉన్న పిడమర్తి రవి గారు. రవి గారు నమస్తే. నమస్తే. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు కాంగ్రెస్ లీడరా? ఎస్, అంతే కదా. సో కాంగ్రెస్ ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకమా, అనుకూలమా? పర్ఫెక్ట్గా 100% కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం. సో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అంటే మరి మీరు మందకృష్ణ మాదిగ వైఖరిని కానీ ఆయన యొక్క ఐడియాలజీని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే మందకృష్ణ మాదిగ ఐడియాలజీని మేము వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే లెక్కలు. ఆయన డిమాండ్ 1994ది. సో మెయిన్ పెట్టిన డిమాండ్ 2014ది. మీ జేఏసీ ఏర్పడ్డది 2014లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని, ఇప్పుడు కొత్తగా జిల్లాల వర్గీకరణ చేయాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కృష్ణమాదిగ పెట్టిన సంఘం ఎంఆర్పిఎస్ 1994లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో మాదిగలకు తక్కువగా ఉంటారు, తెలంగాణలో మాదిగలు చాలా ఎక్కువగా ఉంటారు. దాంతో మేము ఇది శాస్త్రీయబద్ధంగా లేదు కృష్ణమాదిగ డిమాండు. ఈ డిమాండు ఇది పాత చింతకాయ పచ్చడి లాంటిది. కాబట్టి దీన్ని కాకుండా ఎస్సీబీకి మాత్రమే తెలంగాణలో 12% ఇవ్వాలని 10 ఏళ్ల క్రితం మేము ఉద్యమం ప్రారంభించినాం. ఓకే. సో కృష్ణమాదిగ యొక్క గారడీలలో మేము సర్కస్లతోటి మా డిమాండ్ ముందుకు రాలేదు. ఇప్పుడు అందరూ జనాభా దామాషా ప్రకారం అంటుంటారు. జనాభా దామాషా ప్రకారం అంటే 12% లెక్క ప్రకారమే. ఎవరికి? మాకు మాదిగలకు 12%. మాలలకు ఎంత వస్తుంది? అది వాళ్ళున్న జనాభా ప్రకారం వస్తుంది. ఓకే. అది ఎంత అన్నది ప్రభుత్వం తెలుసా? మీ లెక్క మీకున్నప్పుడు వాళ్ళ లెక్క తెలియదా మీకు? మా లెక్క మా దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గరనే ఉంది. మా లెక్క కూడా, వాళ్ళ లెక్క కూడా ఉంటుంది కదా, ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మధ్యవర్తి కదా, ప్రభుత్వమే లెక్క పెట్టి ఇవ్వమనండి. ఇప్పుడు మందకృష్ణ కూడా అదే చెప్తున్నారు కదా, మా జనాభా ప్రకారం. ఎప్పుడు చెప్పలే. ఏబిసిడి అనే టైటిల్లో ఏకు 1%, బికి 7%, సికి 6%, డికి 1%. ఇది ఏబిసిడి అంటే. ఇప్పుడు వాళ్ళే దాన్ని మర్చిపోయినరు. ఎస్సీ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఏ నాయకుడికి ఎస్సీఏలో ఏ కులం ఉన్నదో తెలియదు, అసలు బీకి ఎంత శాతం అవుతుందో కూడా తెలియదు. అంటే ఇప్పుడు మందకృష్ణ కేవలం మాదిగలకు 7% కావాలని కోరుకుంటుండు, నాకు మాత్రం 12% కావాలని మీరు కోరుకుంటున్నారు, అంతే? ఆయన పెట్టిన డిమాండ్ అప్పుడు ఉన్నది ఏంటిది? ఆయన డిమాండ్ పెట్టినప్పుడు ఉన్నది ఏంది? 7%. తెలంగాణ వచ్చినాక కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలే. ఎందుకు అంటే ఆయన ఆంధ్రాలో పోయి మాదిగల ఉద్యమం చేయాలి కాబట్టి మాదిగల గురించి మాట్లాడాలి. అదే జనాభా దామాషా ప్రకారం అంటే అక్కడ కుదరదు, అక్కడ రానియరు. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతూ జనాభా దామాషని మేము అన్నాక ఆగస్టు తర్వాత మాట్లాడుతున్నాం తప్ప వారికి ముందు మాట్లాడలేదు. ఇప్పటికీ సరే ఏదైనా మాట్లాడుతున్నాడు కదా? లేదు, పక్కగా మాట్లాడతలేడు. సో ఏదో మామూలుగా అక్కడ డిమాండ్ వస్తుంది కాబట్టి కొద్దిగా మాట్లాడుతుంది. కానీ మా డిమాండ్ ఆయన ఎందుకు మాట్లాడతాడు, ఆయన డిమాండ్ మేము ఎందుకు మాట్లాడతాం? సో ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ఈ డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్రాలు వర్గీకరణ చేయడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి కదా. కొట్టివేస్తారన్నది, ఇది కొట్టుడు పోతుంది, ఇది సాధ్యం కాదన్నది మీరు చెప్పేది. ఇందాక చంద్రబాబు నాయుడు చేసిన టైం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన టైంలో అది ఆర్డినెన్స్ మాత్రమే, చట్టం చేయలేదు. ఓకే. అందుకోసం సీఎం గారు ఇక్కడ దీన్ని చట్టం చేయాలనే ఉద్దేశంతో దీని మీద కమిషన్ వేయడం జరిగింది, మంత్రివర్గ ఉపసంఘం వేయడం జరిగింది. మాలమాదిగా లెక్కలు తెప్పించుకుంటారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెడతారు, సభ్యుల ఓటింగ్ కూడా తీసుకుంటారు. సుప్రీంకోర్టు కొట్టేసిన మళ్ళీ ఏ కోర్టు పోతారు? అంటే కొంతమంది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తేనే అలౌ చేయలే కదా. మళ్ళీ అంటే అల్టిమేట్ గా జరగాల్సింది జనగణన, అది కేంద్రం ద్వారానే సాధ్యమవుతుంది. కేంద్ర జనగణన లెక్కల ప్రకారమే ఎవరి జనాభా ఎంత ఉందో తేలుతుంది. అవును.
సో మరి అలాంటప్పుడు రాష్ట్రాలకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇది రేపు పొద్దున 2011 జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేసింది కదా, దాని ప్రకారం చేస్తారు. మరి ఇప్పుడు మీరన్న 12% ఎట్లా వస్తుంది? దాని ప్రకారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు కదా, రాష్ట్రం చేసుకోమన్నది కదా. రాష్ట్రాలు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. ఉదాహరణకు కర్ణాటకలో మొన్ననే 17% చేసిండ్రు, ఓకే, హర్యానాలో 20% చేసిండ్రు. మన రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ పెంచుకోండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ 46% అమలు జరుగుతుంది. ఆ 4% మిగిలింది, ఇంకా 50 దాటద్దు కదా. కాబట్టి ఆ 4లో మాకు 2 ఇవ్వండి, 17 అవుతాయి. అప్పుడు ఈ పంచాయతీ అంతా తేలిపోద్ది. ఇప్పుడు మీరు ఇటు మాలల వైపు ఉన్నారా? మీరు ఎట్లా? నేను మాలల వైపు, మాదిగల వైపు కాదు, మాదిగ ఉద్యమకారుణ్ణి. ఓకే, నేను మాదిగ జనాభా దామాష ప్రకారం జరగాలంటున్నా. మీరు మందకృష్ణకి వ్యతిరేకంగా ఉన్నారంటే సింపుల్ గా అనేస్తారు, ఈయన ఇటు ఉన్నట్టుంది, నేను మందకృష్ణ మాదిగ అనే వ్యక్తికి వ్యతిరేకం కాదు, ఆయన పెట్టిన 7% వ్యతిరేకం నేను. అది దాని తప్ప నేను వర్గీకరణ కృష్ణ మాదిగ అనే వ్యక్తి తన కోసం చేస్తుండు, మేము మాదిగల కోసం చేస్తున్నాం. సో మీరు కూడా మాలలు మనువాదులు అన్న దానికి మీరు ఏకీభవిస్తున్నారా మందకృష్ణ చేసిన వ్యాఖ్యలను? నేను ఏకీభవించట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని ఆపలేరు. ఎవరు మాలలా? ఆపలేరు, ఎందుకంటే మనం మాట్లాడేది ఏబిసిడిని చేయమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మన ఫైట్ అంతా గవర్నమెంట్ తోటి కదా. అంతే, మనం సుప్రీంకోర్టుకు పోయినాం కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయించుకునేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తోటి. అవును, కాబట్టి మనం వాళ్ళని మనువాదులు అనడం, వాళ్ళని తన్ని లేపడము, అవే అన్ని అవసరం. వాళ్ళని కించపరుచుకుంటూ పాటలు పాడడం, మీరు మౌనం వీడాలంటే ఇవాళ వాళ్ళు దీన్ని వద్దనే కాడికే వచ్చిండ్రు. గతంలో ఇట్లా లేకుండే వాళ్ళు, ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. ఏ ఇంటెన్షన్తో అని ఉంటారు అంటే అగ్రెషన్ అన్నది ధీమాతోటి లేకపోతే కాన్ఫిడెన్స్తో వచ్చిన మాటలు అయి ఉంటుందా మందకృష్ణ గారికి? ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలన్నీ చేసి ఉంటారు? అంటే మాలమాదిగల మధ్య గొడవ పెట్టించి అందులో నుంచి ఆయన లీడర్ కావాలని తప్ప నిజానికి ఆల్రెడీ లీడరే కదండి ఆయన. లీడర్, ఆయన ఉద్యమ నాయకుడే, నాట్ పొలిటికల్ లీడర్. దీని తర్వాత ఆయన రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. ఎందుకు మొన్న చెప్పిండి ఈ కండువా మారదు, బ్లాక్ కండువా ఇంకా వేరే కండువా, గొంతు మారుతుంది కదా ప్రతి సందర్భంలో. ఆయన వివేకు కండువాలు మార్చిన అంటాడు కదా, ఆయన కండువా మార్చి నేను గొంతు మార్చిండు. ఎన్ని గొంతులు ఈయన ఎన్నిసార్లు వర్గీకరణ కోసం అన్ని పార్టీలకు మద్దతు తెలిపితే ఏ పార్టీ అయినా వర్గీకరణ చేసిందా? మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపింది ఎందుకు? ఆయన మూమెంట్ కోసం అనుకున్నది సాధించడం కోసం. ఆయన అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు జరగాలి కదా. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టలే వర్గీకరణకు. కేంద్ర జాబితాలోని అంశాలని చట్టం చేసేది కేంద్రం, కానీ కేంద్ర పార్లమెంట్ చట్టం కాలే కదా. నీకు సికింద్రాబాద్లో ప్రధానమంత్రి మోడీని తీసుకొచ్చి మాదిగలు ఓట్లేయమని చెబితే మరి పార్లమెంట్ చట్టం కావాలి కదా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా. అది ఇవాళ రేపు రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే కదా ఏదైనా సాధ్యమే. ఇన్ఫ్లుయెన్స్ అంటే డైరెక్ట్ అంటే ఇందులో కరెక్ట్ లేదా? వర్గీకరణ ఉద్యమంలో న్యాయం లేదా? ధర్మం ఇది చట్టం కాదా? ఈ దీంట్లో ఈ డిమాండ్ లో న్యాయం లేదా? సుప్రీంకోర్టు చంద్రచూడు ఎట్లా ఇస్తాడు దీన్ని? న్యాయం ఉంది కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి, చట్టం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిండు. కృష్ణ మాదిగ మోడీ ఇద్దరు కలిసి మాదిగలు మోసం చేసిండ్రు. ఎట్లా? సికింద్రాబాద్ మీటింగ్ పెట్టి ఏం చెప్పిండ్రు? వర్గీకరణ చేస్తామని చెప్పారు, పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పారు. ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టలే కదా. పెట్టకుండా ఈ పంచాయతీ అంతా చట్టం చేస్తే కేంద్రంలో ఏ పంచాయతీ. మోదీ మానవతావాది, మోదీ వల్లనే ఇది సాధ్యమైంది అంటున్నారు. ఎక్కడ ఆయన మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదైతే మరి అమిత్ షా జడ్జినా, వాళ్ళకేం సంబంధం? సుప్రీంకోర్టు తీర్పు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మాదిగ నాయకుడు కూడా సుప్రీంకోర్టులో కేసేయలేదు. ఇది పంజాబ్ దేవేంద్ర సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ఇది. అవును, పంజాబ్ కేసు కదా. మరి వీళ్ళంతా ఎడివేరి నాయకులందరూ కూడా ఇవాళ కృష్ణ మాదిగ ఇంప్లీట్ అయ్యిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ వచ్చినాక ఇంప్లీట్ అయ్యారు. కానీ కేసుకు వచ్చింది ఎవరు? పంజాబ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కదా. సరే, మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే మోడీ ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా, ఆయన జడ్జి అని మాట్లాడుకోవచ్చు. మనం కొంత బ్యాక్ ఎండ్కి వెళ్ళి రాజకీయాలు అంటే చాలా చేస్తూ మాట్లాడుకోవాలి. చాలా విషయాలలో వీళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి వేరు వేరు సందర్భాలలో చట్టాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అయితే అన్ని ప్రతిదీ ఉంటుందా? మరి మీరు అనేది అదే, మాకైతేనేమో చేసిండ్రు, వాళ్ళకైతే చేయలేదు. ఎట్లనేమో ఉంటావు?
అంటే మీరు ఇప్పుడు మాలలు అనేది కూడా ఇదే, మీరు వాళ్ళకి ఏమైనా దగ్గరగా మాట్లాడుతున్నారా అని అనిపిస్తున్నారు. ఎవరికి? ఇప్పుడు మాలలు వివేక్ గారు చేస్తున్న పోరాటాలు వీళ్ళంతా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా దగ్గరగా వివేక్ గారు కృష్ణమాది గారు కలిసే చేస్తారు కదా ఉద్యమం. అట్లా చేస్తారు, 100% చేస్తారు వాళ్ళిద్దరు. అట్లా సాధ్యం అవుతుంది? మీకు అదే తెలియదు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా? వాళ్ళిద్దరు కలిసి, వాళ్ళు చాలా మంచి మిత్రులు. ఎట్లా అంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చింది మందకృష్ణ మాదిగా వయా కిషన్ రెడ్డి ద్వారా. ఓకే, మరి ఇంకేంది? ఇప్పుడు ఈయన ఈ నెలలో ఉన్నాడు, వివేక్ కాంగ్రెస్ లో ఉన్నాడు. అవును. ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీలో ఉండే. అవును. ఎట్లా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కృష్ణమాదిగా చెబితే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఎవరి పరిధిలో ఉంటది? మిలిటరీ పరిధిలో ఉంటుంది. ఈ మాలల సింహగర్జనకి ఈయన పర్మిషన్ ఇచ్చిండంటారు? పర్మిషన్ ఇప్పించిండు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి కదండి. దానికి అప్లై చేసుకొని ఫీజు కడితే పర్మిషన్ వస్తుంది కదా. దాని వెనకాల కిషన్ రెడ్డి ఉన్నాడు, దాని వెనకాల కృష్ణమాది ఉన్నాడు. అంటే సింహగర్జన సభ వెనుక మందకృష్ణ మాదిగ ఉన్నాడు. కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. కిషన్ రెడ్డి కేవలం పేరుకే మాదిగల వైపు తప్ప ఆయన అందరి వైపు ఉంటాడు. సో ఇద్దరు కలిసే ఉన్నారని అంటారు మీరు? 100%. పొద్దున్నేస్తే తిట్టుకుంటున్నారు. ఎక్కడ తిట్టుకున్నాడు చెప్పండి? మందకృష్ణ పొద్దున్నేస్తే వివేక్నే టార్గెట్ చేసి ఏమన్నాడు చెప్పండి? ఒక చెడ్డ మాట అన్నాడా? నీ కణవ మారింది, నా గొంతు మారింది, ఇంతకు మించి అయితే రాజ్యాంగ ఉల్లంఘన, అసభ్య పదజాలము, హట్టు చేసే మాటలు ఏమైనా మాట్లాడిండా? ఇంతే. ఎవరన్నా పేపర్ భాష మాట్లాడుకున్నారు, అంతకు మించి అయితే ఎక్కువ అనలే కదా. మరి అంత పెద్ద మీటింగ్ జరిగింది, అది 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 రాబోయే వర్గీకరణ మూమెంట్కి ఇబ్బంది జరుగుతుందన్న ఆలోచన మందకృష్ణకు ఉండదా? ఉంటుంది. కావాలనే కదా వాళ్ళని లేపింది. మరి లేపితే అది లేవాలి, ఇది లేవాలి, అది లేవాలి, ఇది లేవాలి, నేను ఉండాలి. ఆయనకి ఇప్పుడు ఇది జరగాలని లేదు. ఎవరికి? కృష్ణమాదిగకి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెచ్చుకున్నాక జరగాలని ఉంది. అందుకోసం రేవంత్ రెడ్డి దగ్గరికి పోట్లేడు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కృష్ణమాదిగ అడిగింది ఏంది? ఏబిసిడి అడగలే, వీసీ పదవి కావాలని అడిగిండు. వీసీయా? వీసీ ఎందుకండి? మాదిగలకి. ఎవరికి వీసీ? మాదిగలక. ఉస్మానియా సిటీ వీసీ కావాలని అడిగిండు, ఇచ్చిండు. కానీ ఏబిసిడి అడగలే కదా. ఓకే, అని అడగందే రేవంత్ రెడ్డి ఫస్ట్ చేసే రాష్ట్రం తెలంగాణ అని ఒక స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అడిగిండి? ఎప్పుడు? ఎట్ ద టైం అప్పుడు 11 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, 12 గంటలకు టీవీలు వస్తుంది. అదే సమయంలో సీఎం గారు అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత 15 రోజులకు కృష్ణమాదిగ కలిసిండు. ఓకే. ఇప్పుడు వివేక్ కూడా గట్టిగానే మాట్లాడుతుంది కదా, పెద్ద సభ, 4-5 లక్షల మంది జనం వచ్చారు. వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న వక్తలంతా ఇరగదీసిరు. వర్గీకరణకు వ్యతిరేకంగా కాదంటుండు కదా, వర్గీకరణ చేయమంటుండు కదా. నేను కూడా అదే సీఎం గారు రాజ్యాంగబద్ధంగా చేయమన్నది వాళ్ళు. రాజ్యాంగబద్ధం అంటే మంత్రివర్గ ఉపసంఘం రాజ్యాంగబద్ధం కదా. పార్లమెంట్ లో పెట్టాలి బిల్లు అంటున్నారు. పార్లమెంట్ లో పెట్టాల్సింది మరి బీజేపీ పెట్టాలి కదా. అదే కృష్ణమాదిగ చేసుకొచ్చిన పంచాయతీ ఇదే. అక్కడ పార్లమెంట్లో చట్టం చేయించాల్సి ఉండే, ఆయన చేతగాలేదు. సుప్రీంకోర్టు తీర్పు వస్తే అది నా వల్ల అని చెప్పుకుంటాడు. ఎంత ఘోరం అంటే సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణమాదిగకి అసలు సంబంధమే లేదు. కృష్ణమాదిగ వల్ల సుప్రీంకోర్టు తీర్పు రాలేదు, కృష్ణమాదిగ వల్ల ఏబిసిడి కాటలేదు. అసలు సమాజానికి అర్థం కాని విషయం ఇదే. ఆయన ఉద్యమం చేసిండేమో, రేపు ఏబిసిడి చట్టం జరిగితే అల్టిమేట్గా లాభం పొందేది రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే వీళ్ళు ఈ కుట్రమని మాలలను లేపి దీన్ని ఆపాలని ఈ మీటింగ్ పెట్టించింది కృష్ణమాదిగ. రేవంత్ రెడ్డికి లాభం అవుతుంది ఎందుకంటే జరిగితే? ఎందుకు లాభం అవుతుందంటే, ఓ పెద్ద కులం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు. ఈ కులానికి ఒక పెద్ద సమస్య పరిష్కారం చేసినప్పుడు, ఆ కులం డిమాండ్ చేసినప్పుడు, అసెంబ్లీలో నాయకుడు కాబట్టి అసెంబ్లీలో చట్టం చేపిస్తే ఆయనకు న్యాచురల్గా పేరు వస్తుంది. ఇప్పుడు మోడీ వల్లే సాధ్యమైందని మోడీకి వచ్చే. మోడీ వల్ల అంటే ఎట్లా? పార్లమెంట్లో బిల్లు మోడీ పెట్టి దాని మీద డిస్కషన్ చేసి సభ్యుల ఆమోదం పొందితే మాలాంటి వాళ్ళకి అర్థం చదువుకున్న వాళ్ళు అండి మీరు రవి గారు. కాబట్టి మేము అట్లా ఒప్పుకో. సుప్రీంకోర్టు తీర్పోతే మోడీ ఇచ్చినట్టయింది, సుప్రీంకోర్టు తీర్పోతే కృష్ణమాదిగ చేసినట్టంది. అది చదువురాని ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు చెప్పుకోమని కృష్ణమాదిగ, నాకు కాదు. అది ఇంత 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 టెక్నికల్గా మాట్లాడుకుంటూ పోతే ఇదే ఆన్సర్ వస్తుంది. చదువుకున్న వాళ్ళం కదా కాబట్టి టెక్నికల్ అడుగుతున్నా. అదే ఆ రిజర్వేషన్ల 7% అనే దాని గురించి చెప్పలేకపోతుంది ఇప్పటికీ. ఎంఆర్పిఎస్ బేసికల్లీ నిరక్షరాస్య సంస్థ. అది తెలుసా మీకు? అలా కరపత్రం రాయరానోళ్ళు, కరపత్రం చదవనోళ్ళు, పేపర్ రాయనోళ్ళు, కనీసం తమ సంఘంలో ఉన్నటువంటి నియామక పత్రం రాయనోళ్ళు ఉంటారు సంఘంలో. 30 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళ జరుగుతుంది కదా ఎక్కడైనా ఉద్యమం. ఎక్కడైనా 30 ఏళ్ళ జరగడం అనేది
ట్రాష్ అది వేస్ట్. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మూడు నెలలు కంప్లీట్ చేయాలి. నాయకుడు అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. మన కళ్ళ ముంగంటే కేసీఆర్ 15 నెలలు తెలంగాణ కంప్లీట్ చేసింది కదా. మరి ఎస్టీలకు 12% రిజర్వేషన్ వచ్చింది కదా. ఆల్రెడీ పంజాబ్లో అమలు జరుగుతుంది కదా, తమిళనాడు జరుగుతుంది కదా. మరి ఈ 30 ఏళ్ళు జరుగుడేందండి, విచిత్రంగా ఉంది. అరే రాజ్యం ఆయన చేతిలో ఉందా అండి? ఆయన ఒక చేతగానే అర్థం కదా. ఎట్లా అవుతుంది మరి ఇప్పుడు తెచ్చినా చెప్తున్నావు కదా. మరి నీ చేతిలో ఇప్పుడు ఆయన పోరాటం వల్లనే కదా 94లో చంద్రబాబు నాయుడు పవర్ లో ఉన్నప్పుడు పోయింది కదా. అది సరే, అది కోర్టు కొట్టేసింది, పోయింది కదా. ఉత్తదే ఒక అందరు కూర్చొని క్యాబినెట్ లో 6 నెలలు తీసుకొస్తే 6 నెలలకు పోయింది అది. ఆ కాగితాలు ఆ గొంతులు మార్చుడు ఎవరికి తెలియదు చెప్పండి. నెక్స్ట్ జరిగేది ఏంటంటారు మీరు? నెక్స్ట్ జరిగేది ఏంటంటే కృష్ణమాదిగా దీన్ని ఎట్లనైనా చేసి ఆపాలని కృష్ణమాదిగా, దానికి వివేక్ సహకారం ఉంది. ఎవరు కృష్ణమాదిగా ఆపాలనుకుంటున్నా? కృష్ణమాదిగా ఆపాలి. ఇప్పుడు జరగొద్దు. ఆయన సపోర్ట్ చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినాక జరపాలి. ఇది బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక. ఓకే, కృష్ణమాదిగా ఆ పార్టీకి సపోర్ట్ చేసి అతను అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అప్పుడు చట్టం చేస్తే నేను చేపించిన అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక రేపు ఫిబ్రవరి బడ్జెట్లో కనుక ఇది పెట్టితే కృష్ణమాదిగా అవుట్. నేను ఎట్లా చెప్పుకుంటాడు చెప్పండి? నేను తెచ్చినా అని సుప్రీంకోర్టు తీర్పు నీ కేసు వల్ల రాలే. పోనీ కృష్ణమాదిగా ఏమన్నా సుప్రీంకోర్టులో కొట్లాడిందా? కొట్లాలే. అది అందరికీ తెలుసు. పంజాబ్ కేసు అసెంబ్లీలో బిల్లు పెట్టిండా? కాదు, రేవంత్ రెడ్డి పెట్టిండు. నేను చేపించినా అంటే మరి మీ ముఖ్యమంత్రి పెడతాడే కదా? పెడతాడంటున్నా నేను కూడా. మరి పెడితే ఇటువైపు వీళ్ళు ఒక వర్గం అంతా దూరం అయితే అట్టుంది కదా. కృష్ణ పెద్ద మీటింగ్ పెట్టుకొని సవాళ్ళు హెచ్చరికలు చేసిరు కదా. వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువగా తెలంగాణలో. 70% ఉంటే వాళ్ళు 30% ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తులు కూడా ఉన్నాయి కదా వాళ్ళకి. ఎక్కువ ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఎక్కువ ఉంది. పొలిటికల్ గా గట్టిగానే ఉన్నారు కదా. కానీ ఇక్కడ చేవేల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక పెద్ద వ్యక్తి, రాష్ట్రంలో ప్రథముడు, అసెంబ్లీలో అందరి సమక్షంలో హామీ ఇచ్చి వెనకపోతారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాల్సిన ఆనాటికి జనవరి 7 నాటికే జడ్జి గారికి సమయం ఉంది. సో ఫిబ్రవరిలో ఈ బిల్లు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నా. సో మరి వివేక్ సిచ్యువేషన్ ఏంది? వివేక్ గారు మంత్రి పదవి కోసం కదా కొట్లాడేది. 100%. మీరు కూడా పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ లో, ఆయన కూడా మీరు డైరెక్ట్ గానే ఇస్తున్నారు. పార్టీలో ఉంటేంది వారికి కావాల్సిన మంత్రి పదవి. మేము కూడా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మంత్రి పదవి ఇవ్వండి ఆయనకు, మాకు ఏబిసిడి ఇవ్వండి. మాది కులం సమస్య, ఆయన వ్యక్తి సమస్య. ఇప్పుడు 5 లక్షల మంది ఆయన మీటింగ్కి వచ్చింది మంత్రి పదవి కోసమేనా? 5 లక్షలు కాదు, 10 లక్షల మంది ఎగలడు ఆయన. వాళ్ళు వచ్చింది కేవలం వివేక్ మంత్రి పదవి కావాలని. గతంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కాకిమాధవరావు గారికి క్యాబినెట్ సెక్రటరీ ఇచ్చి మాదిగలకి ఏబిసిడి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరిగేది. వివేక్ గారికి మంత్రి పదవి, మాదిగలకి ఏబిసిడి. మరి ఇప్పుడు వివేక్ మంత్రి పదవి ఏంగానే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా వాళ్ళందరినీ తీసుకొచ్చేది ఎవరు? మరి వాళ్ళందరినీ ఇప్పటివరకు ఎప్పుడు అంత పెద్ద సభ జరపాలి కదా మాలలు. సో ఆ సభ జరపడానికి ప్రధాన కారణం మీకు తెలుసు, వివేక్ గారు. ఆయన ఆర్గనైజ్ చేసిండు. మరి ఆయన మంత్రి పదవి వచ్చినాక కూడా ఆర్గనైజ్ చేస్తాడా? అప్పుడు చూద్దాం. అంతేనా? పక్కా మీరు చెప్పగలుగుతారా ఇది మంత్రి పదవి తీసుకొని సైలెంట్ అయిపోతారా? 100%. గతంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆగిపోలేదా ముఖ్యమంత్రి పదవి తీసుకొని? ఇట్లనే కూడా. సో మరో ముఖ్యమైన వార్త, ఇంకొకటి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, లింక్ క్వశ్చన్. ఇప్పుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళుగా పోరాటం చేసిండు, ఏమి లేదని మీరు అంటున్నారు. 30 ఏళ్ళు చేస్తారండి ఎవరన్నా, 3 నెలల్లో రావాలంటున్నారు. మీరు మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, మీరు 2014లో పెట్టి 2024లో ఉన్నాం. 10 ఏళ్ళుగా మీరేం సాధించారు? 10 ఏళ్ళుగా ఇప్పుడు ఈ ఆగస్టు 1 నుంచి మాత్రమే జనాభా దామాషా 12% జిల్లాల వర్గ వర్గీకరణ ఇప్పుడు మా వాళ్ళకి అర్థమైంది. ఇది వచ్చినాక నేను 10 ఏళ్ళు తిరిగితే ఎవ్వరికి అర్థం కాలేదు. ఆల్రెడీ కృష్ణమాదిగా ఏబిసిడి అంటే మళ్ళీ నువ్వు 12 అంటేనే ఏంది, ఏదో ఒకటి కానివ్వండి అని అన్నాడు. నాకు పూర్తి స్థాయి ఏంటంటే, నేను అప్పుడు కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నా, కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చెప్తున్నా. కొంత నన్ను డబల్ యాక్షన్ లాగా చూస్తారు, ఇటు ఈయన కాంగ్రెస్ పార్టీ లేదా మాది లీడర్ అని. అది నాకు కొద్దిగా సమస్య ఉన్నది. అల్టిమేట్గా మాత్రం ఎట్టి పరిస్థితులను గుర్తుపెట్టుకోండి, కృష్ణమాదిగ డిమాండ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 7% కాకుండా ఎక్కువ శాతం మాదిగలకు వస్తుంది. అప్పుడు కృష్ణమాదిగకు తెలంగాణలో ఆయన చేపట్టిన ఉద్యమానికి ఇన్ని రోజుల కష్టానికి ఫలితం రాదు. క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి గారికే పోద్ది. రిజర్వేషన్
ఆయన ఏడిపెట్టిండు, దానికన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తాడు. మా జనాభా దామాష ప్రకారం మేము ఎంత ఉన్నాం మాకు అంత రాబోతు చూడండి మీరు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు కవిత బీసీ మూమెంట్ స్టార్ట్ చేసింది, 3వ తారీఖున చూస్తారు మా తడాకా అంటున్నారు. ఎట్లా చూడాలా ఈ మూమెంట్ని? ఏ కవిత? అదే మన మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, కల్వకుంట్ల కవిత గారు. ఆమెకు బీసీలకి ఏం సంబంధం? పార్టీ లీడర్ కదండి, ఎమ్మెల్సీ. బీసీ చేయాలి కదా ఉద్యమము. బీసీలకు ఉద్యమం చేసే ముందు బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయాలి కదా, నమ్మాలి కదా. బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. పోనీ ఎప్పటికైనా ఒక సంవత్సరం మేము ఎప్పటికైనా ఇప్పుడు బీసీలకు ఈ పార్టీలో అధ్యక్షుడు ఇస్తామని చెప్పి, ఈ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అప్పుడు ఆమె బీసీ ఉద్యమాన్ని ఎత్తుకోవాలి. ఆమెను ఎట్లా నమ్ముతారు? పర్ఫెక్ట్గా 100 వాళ్ళ రాజ్యం ఇక్కడ సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వస్తారు, ఎవరైతే కేటీఆర్ అవుతాడు. లేదా ఇప్పుడు మూమెంట్ దేనికంటారు మరి? కేవలం మొన్న లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, పరువు పోయింది, దాన్ని పక్కదో పట్టించడం కోసం తెలంగాణ సమాజంలో పెద్ద కులం కదా, 50% పైన ఉంటారు బీసీలు, వాళ్ళని టర్న్ ఓవర్ చేయడం కోసం పిలుచుకొచ్చుకుంటుంది. అంతేనా? నమ్మే అవకాశం ఉందా? ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు ఆయనకి ఇచ్చిండ్రు, ఎవరికి? ఆయనకి మహేష్ గౌడ్ కుమార్ ఇచ్చిండ్రు. బీజేపీ పార్టీ కనీసం ఆయనకు కేంద్ర మంత్రి ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి? వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒక 3-4 వేసి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇయ్యరా? వాళ్ళ అయ్యనేమో వ్యవస్థాపక అధ్యక్షులు, వాళ్ళ అన్ననేమో వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ బావగారేమో అసెంబ్లీ నాయకుడు, వాళ్ళ ఆమెనేమో మహిళా సంఘం నాయకురాలు. అలా ఎవడన్నా సిగ్గుతప్పిన వాడు ఎవడన్నా ఉంటాడు అలా? ఇప్పుడు ఆమె చాలా డిఫరెంట్గా ఉంటుంది పోరాటం కూడా. మొన్న లిక్కర్ స్కామ్ అప్పుడు మహిళలకి రిజర్వేషన్ అని ఒక ఢిల్లీకి పోయింది. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ అంటున్నారు. అవును, వారికి ముందు కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని జరిగింది. అవునా? అంతే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎంచుకుంటుంది. అంటే బహుశా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది కదా, ఆ 42% ఏదైనా అయిద్దేమో అనే ఆలోచన ఉన్నట్టుంది. కాబట్టి బీసీల మూవ్మెంట్ ఎత్తుకున్నది. ఆమె ఏంటంటే ఆమెకు ఐడియా ఉంటుంది ఏం జరగబోతుందని, దానికి సంబంధించి 4 కార్యక్రమాలు చేస్తుంది. ఓ ధర్నా చేస్తుంది, ఓ ప్రెస్ మీట్ పెడుతుంది, ఒక రౌండ్ తిరిగి వస్తుంది. కాబట్టి బీసీలకి నేను చేసిన అంటది. ఈ లోపల ఆ చట్టాన్ని అసెంబ్లీలో పెడతారు. 42% రేపు సర్పంచ్లకు జడ్పీటీసీలకు ఇవ్వాలి కదా. ఏమైనా చూసినావా? మన పోరాటం వల్ల 42% వచ్చింది అంటది. ఇప్పుడు 35% కేసీఆర్ 18 చేసిండు లాస్ట్ ఎలక్షన్, తగ్గించిండు చాలా. అది వాళ్ళ నిబద్ధత, బీసీల మీద ఉన్న ప్రేమ గది. మళ్ళీ ఇప్పుడు చెప్తుంది బీసీల. ఇప్పుడు కేసీఆర్ని అడిగే చేస్తున్నట్ట. ఇప్పుడు కేటీఆర్కి హరీష్కి తెలిసే ఈ పోరాటాలు ఉంటాయా? ఎవరిది వాళ్ళే. జనాలకు పోవడానికి ఏదైతే దుకాణం అయితే ఏదో ఒక డిమాండ్ పెట్టుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వాలని సంథింగ్ వీళ్ళకన్నా బెటర్గా ఇస్తుంది. అది కూడా మేమేం చేసాం చెప్పడం కోసం కవిత తిరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కార్ రేసింగ్లో నాదేం తప్పులేదు, అధికారులు నిర్ణయం తీసుకోవాలి కదా, నాకేం సంబంధం అంటుండు కదా కొత్తగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వ పరిపాలనలో ఆఫీసర్ ఎప్పుడు రిటర్న్ ఉంటాడు. సంతకం ఆయనదే ఉంటుంది, సెక్రటరీదే ఉంటుంది. చెప్పింది ఎవరు? మంత్రి. అది అక్కడ కేసు అవుతుంది. నాకు సంబంధం లేదంటే లేదు. నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? రిప్లై అఫిడవిట్లు అదే పెట్టిండు కోర్టులో. అదే ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటే ఆ మినిస్టర్ దానికి బాధ్యత వహిస్తాడు. ఆయన శాఖ అధిపతి సంతకం పెట్టి డబ్బులు ఇస్తాడు తప్ప ఆయన చెప్తే తప్పించి సొంతంగా నిర్ణయాలు ఏముండవు. ఖచ్చితంగా కేటీఆర్ మీద కేసు అవుతుంది. అది ఇప్పుడు పౌండ్లు ఎందుకు పంపించారంటే నాకేం సంబంధం, బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలంటుండే కేటీఆర్కి. అంటే అర్థం కానీ ఇప్పుడు మీరు చూడండి, ఎవరు వచ్చినా కానీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను చూడలేదు, నాకు నేను లేనప్పుడు ఏ చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా అన్ని వరుసగా బయటకు వస్తున్నాయి కదా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా. ఎంత పెద్ద భూపకాసురులు అయిపోయారు వాళ్ళు. ప్రతి ఒక్క వ్యక్తికి 100 ఎకరాలు, ప్రతి ఒక్క వ్యక్తికి ఫామ్ హౌజులు. తెలంగాణ ఉద్యమకారులు అంతా దొంగలైపోయారు వీళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది పిడమర్తి రవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.